డాడీ ఉన్నాడు కదమ్మా, చూసుకుంటాలే. పాపకి హైదరాబాద్లో జాబ్ వచ్చిందండి, ఫస్ట్ టైం అండి వెళ్తుంది. అమ్మలు అమ్మలు ఇక్కడ ఉన్నావా? పోనీ అమ్మని కూడా నీతో పాటు తీసుకుపోతావేంటి? నాకా? ఊళ్ళో వాళ్ళంతా మనోళ్ళే కదమ్మా, ఎవరో ఒకరు చూసుకుంటారులే. వద్దా? సరే, అక్కడ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారమ్మా. అదే నేను బాబ్జీ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటావు నువ్వు. వద్దా? ఆటోలు క్యాబ్లు ఎక్కినప్పుడు భయం వేస్తుంది అనుకో, డాడీకి ఫోన్ చేసే, ఎంత లేట్ అయినా పర్లేదమ్మా. అదేదో ఈ మధ్యన అదేంటదే లైవ్ లొకేషన్ ఏదో షేరింగ్ అంటారంట కదా, అది కూడా పంపించేయమ్మా. జాగ్రత్తగా ఉంది. వంట పెంట నువ్వేం పెట్టుకోక, ఆఫీస్కి వెళ్ళి వచ్చా ఎన్ని చేసుకోవాలంటే చాలా కష్టం. మంచినీటి చేంజ్ చేసుకోమ్మా. డబ్బులా? డాడీ ఉన్నాడు కదమ్మా, చూసుకుంటాలే. నా షర్ట్లాగా ఉందంటే ఎందుకమ్మా ఇది? ఏంటి నా జ్ఞాపకంగా ఉంటుందా? ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద ఆడేసినట్టు అంత మంచి బట్టలు ఉంటాయి. ఇది ఎందుకమ్మా? తీసి నేను ఏది ఇస్తాను, పండగ కొనుక్కున్నాను కదా, అది ఇదే కావాలా? ఉంచుకోండి. వెళ్దామా? ఏమ్మా ఫోటోనా? ఓయ్ తా, అలా ఏడు ముఖం ఎత్తావు ఎందుకు? నవ్వుతా పంపించాలి పాపని. నువ్వు తీసుకోమ్మా. బాబు కొంచెం కాల్ తీయమ్మా. మీరు కూడా హైదరాబాద్ వెళ్తున్నారండి? పాప హైదరాబాద్ వెళ్తుంది, కొంచెం చూసుకుంటారా? ఫోన్ నెంబర్ ఇస్తారా? ఏమనుకోకండి. మొన్న నేను స్కూల్లో దింపినట్టు ఉందమ్మా, ఇప్పుడు చూస్తే ఎంత అయిపోయావో చూడు. ఎందుకమ్మా మీ ఆడపిల్లలకి అంత తొందర, ఇట్టే ఎదిగిపోతారు. ఇదిగో నైట్ షిఫ్ట్లో అయ్యి చేయమన్నారనుకో, చెయ్యనని చెప్పు. ఆఫీస్లో కూడా నేను ఎక్కువసేపు ఉండకో, ఇంటికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పు. చేస్తామ్మా. బెంగట్టుకోకే, ఫోన్ చేస్తా ఉండు. తింటా ఉండమ్మా. ఉంటానులే, పర్లేదు ఎత్తుకెళ్ళిపో.